జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇంటి పత్రాలిస్తే అప్పిస్తానని చెప్పావు కదా, ఇదిగో తీసుకో. నా బిడ్డ నాకు తెచ్చివ్వు. ఇప్పుడు నన్ను కూడా చంపి నీ దేశం మొత్తం చల్లార్చుకో. మొదటి నుంచి నాకు నా బిడ్డకి ప్రమాదం పొంచి ఉందని నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. మీరు పట్టించుకున్నారా? నేనొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్టు అందరూ బావుండాలని కటువుగా ప్రవర్తిస్తుంటే అనుకోకుండా దీప కడుపు పోయి పెద్ద ఉపద్రవమే వచ్చి నా సంకల్పానికి తూట్లు పొడిచింది. నా చేతుల మీదుగా ఇంత ఘోరం జరగటం భరించలేకపోతున్నాను. ఎన్ని నెలలు కడుపులో బిడ్డను మోసి పుట్టే బిడ్డ మీద కోటి ఆశలు పెట్టుకున్న దీపకి కడుపు కొత్త కలిగించటంలో నా పాత్ర కూడా ఉందని తలుచుకుంటుంటే ఇంత జరిగాక దీప ఖచ్చితంగా ఇంట్లో ఉండాలనుకోదు. ఖచ్చితంగా బయటికి వెళ్లి కాపురం పెట్టాలనుకుంటుంది. అదే నిజమైతే డబ్బుల కోసం చాలా అష్ట కష్టాలు పడతారు. పోయిన బిడ్డని ఎలాగూ తీసుకురాలేను. కనీసం మహేష్ వాళ్ళ జీవితం బాగు చేసైనా జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇప్పుడు మహేష్ వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న నమ్మకం నాకుంది. వీళ్ళనంత త్వరగా సెట్ చేయాలి. అందులో భాగంగా ముందుగా వాళ్ళు ఎంతో ఇష్టంగా కట్టుకున్న వాళ్ళింటికి వెళ్ళాలి. అలా జరగాలంటే అర్జెంటుగా వాళ్ళింటి మీదున్న అప్పులు తీరాలి. అవి తీరాలంటే ఏం చేయాలి? నాకొక చిన్న హెల్ప్ కావాలి. మహేష్ కొత్తింటి మీదున్న అప్పు తీర్చే బాధ్యత నాది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మహేష్ వాళ్ళు కొత్తింట్లో ఉండటానికి రూట్ క్లియర్ చేయి. దేవిక ఫోన్లో ఏం మాట్లాడుతుందో విందాం. దీప సీమంతానికి నువ్వు డబ్బులిచ్చావన్న విషయం మహేష్ వాళ్ళకి తెలియకుండా ఎలా మేనేజ్ చేశావో ఈ విషయం కూడా అలాగే మేనేజ్ చెయ్యి. ఓహో, ఈ ఫంక్షన్ నీ ప్లాన్ ప్రకారమే జరిగిందన్నమాట. ఈ సీక్రెట్ని ఇన్స్టాల్మెంట్లో వాడి మీ వాళ్ళకి నీ వల్ల అయిన గాయం మీద ఇంకా కారం చల్లుతా. వాళ్ళ దృష్టిలో నిన్నింకా బ్యాడ్ చేస్తా.
దీపా, బాధపడకమ్మా. మనసు రాయి చేసుకో. రుణానుబంధం ఉంటేనే పిల్లలు పుడతారు. పోయిన బిడ్డకు ఆ బంధం రాసిపెట్టలేదు, వెళ్ళిపోయాడు. బాధపడకమ్మా, నీ ఆరోగ్యం పాడవుతుంది. ఇదిగో ఈ మాత్రలు వేసుకో. మాత్రలు కాదత్తయ్య ఇవ్వాల్సింది. మీ చేత్తో ఇంత విషయం ఇవ్వండి. దీపా, ఏంటా మాటలు? ఊరుకోవే. పోయిన వాళ్ళని తిరిగి తెచ్చే అవకాశం ఎలాగూ లేదు. బాధని ఆవేశంగా మార్చుకుని లేనిపోని ఆలోచనలు చేయకు. నా బిడ్డ ఏడుస్తుంటే నేను పాలు తాపుతున్నట్టు, జోలపాడి నిద్ర పుచ్చుతున్నట్టు, ఇంకా రకరకాలుగా వాడి ఆలోచనలే నన్ను చుట్టుముడుతుంటే ఎలా మనసుని రాయి చేసుకోమంటారు? ఆ బాధ భరించడం కన్నా చావడం మంచిది కదా, మీరే చెప్పండి. ఇదిగో చూడండి అత్తయ్య, మళ్ళీ ఎవరిని చంపాలనో ప్లాన్ వేసుకొని వచ్చింది. చావడానికి మీరంతా సిద్ధంగా ఉండండి. చంపుతుంది. ఎందుకు చంపదు? అందులో అనుమానమే లేదు. ఎందుకంటే దాని కడుపును కూడా ఒక కాయ కాస్తేగా దానికి ఆ నొప్పి తెలిసేది. ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు కాలేని మనిషికి మన బాధలు ఎందుకు తెలుస్తాయే? నువ్వు చావకుండా దీపబిడ్డని చంపావే, ఛీ, నీది ఒక బతికేనా? ఆగమ్మమ్మా. చాలమ్మమ్మా, పిన్ని గారిని ఏమనకు. జరిగిన దాంట్లో ఆవిడ తప్పేం లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మన బిడ్డను చంపిన మనిషిని ముందు పెట్టుకొని తప్పు లేదంటారేంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? బిడ్డ దూరమైందన్న ఆవేశంలో నేను కూడా ఆవిడని అపార్థం చేసుకుని నానా మాట్లాడినాను. కానీ ఆవిడ చెప్పింది నిజం. బిడ్డ మనకు దక్కాలని రాతలో లేనప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం లేదు. ఇదేంటి మహేష్ సడన్ గా తన స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు? వీడేంటి ఇలా అపరిచితుల్లా మారిపోయాడు? నువ్వు కూడా స్టార్ట్ చేసావా మహేష్? మీరేనా ఇలా మాట్లాడుతుంది? బిడ్డ చవని కళ్ళారో చూసి కూడా ఆవిడ్ని వెనకేసుకుని వస్తున్నారేంటి? పిచ్చి పట్టిందా మీకు? అందరు మిమ్మల్ని ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడారు. మా అందరి తరపున క్షమించమని వేడుకుంటున్నాను. ఆపండి. దెయ్యానికి దండం పెడతారేంటి? బుద్ధుందా మీకు? మన బిడ్డని చంపిన హంతకురాల్ని క్షమించమని అడుగుతున్నారా? ఇంతకన్నా ఘోరముందా? మా తలరాత కొద్దీ బిడ్డను పోగొట్టుకున్నాం. దానికి మిమ్మల్ని అంటే పోయినా మా బిడ్డ తిరిగి రాదు. ఇది మా భార్య అర్థం చేసుకోలేకపోయింది. మహేష్ ఇంతలా తగ్గి మాట్లాడుతున్నాడంటే నిజంగానే నా తప్పు లేదని గ్రహించాడా? లేదంటే వేరే ఏ ఉద్దేశమన్నా? రే, ఉన్నట్టుండి నీకేం మాయరోగం వచ్చిందిరా? దాని దేవత అంటున్నావేంటి? నీ పౌరుషం ఏమైంది? ఆగమ్మా. ఇప్పటివరకు మీరు చూసిన మహేష్ వేరు, ఇక్కడ నుంచి మీరు చూడబోయే మహేష్ వేరు. తనకి సంజయ్షి చెప్తారేంటి? ఎందుకిలా మారిపోయారు? బిడ్డ పోయిందని మీకు పిచ్చి పట్టినట్టుంది. అత్తయ్య, మీ అబ్బాయి ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసారా? మీరైనా చెప్పండి అత్తయ్య. రే మహేష్, నీకేదో గాలి సోకినట్టుంది. పద వెళ్ళి చూపించుకోద్దాం. అమ్మా, నేను బాగానే ఉన్నాను. కొంచెం ఓపికతో అందరూ నేను చెప్పేది వినండి. చూడండి, మీతో చెప్పే ప్రతి మాట నేను స్పృహలో ఉండే చెప్తున్నాను.
నేను ఒక బాధ్యత కల భర్తలా ఉండాలని డిసైడ్ అయ్యాను. అందుకే మీ కంపెనీలో ఏ చిన్న జాబ్ ఉన్నా ఇవ్వండి, బాధ్యతగా చేస్తాను. ఆఖరికి వాచ్మెన్ ఉద్యోగమైన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను. మహేష్ ఇంతకు దిగజారిపోయి అడుగుతున్నాడేంటి? ఒకవేళ తన ఫ్రెండ్ శ్రీమంతానికి నేనే డబ్బులిచ్చానని నిజం చెప్పేశాడా? అందుకే ఈ మార్పు వచ్చిందా? రేయ్, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావేంట్రా? నువ్వు దాన్ని జాబాడుకోవడం ఏంటి? నీ బుద్ధేమైంది? ద్రోహం చేసిన దాని ముందు దేహి అని అడుక్కోవడం ఏంటి? కొంచెమైనా సిగ్గుందా నీకు? ఆవిడ్ని జాబ్ అడుక్కోవడం కంటే కూలి పని చేసుకోవడం నయం. నేను జాబ్ చేస్తాను, మీరు సంపాదించకపోయినా పర్వాలేదు. ఆవిడ్ని మాత్రం జాబ్ అడగొద్దు. ఆవిడ నాకు కడుపు కోత మిగిలిస్తే మీ ప్రవర్తనతో నాకు గుండె కోత మిగిలిస్తున్నారు. ఇది న్యాయమా మీకు? వారసుడు పోయాడని నేనే తట్టుకోలేకపోతున్నాను. తండ్రి స్థానంలో ఉండి నువ్వెలా భరిస్తున్నావురా? చాలే ఆపండమ్మా. ఒక్కరు కూడా గతాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. నా భార్యను పోషించుకోవాలి, నాకున్న అప్పు క్లియర్ చేయాలి, ఆదర్శ్ నుండి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. నా మీద ఇప్పుడు ఇన్ని బాధ్యతలున్నాయి. అవి తీరాలంటే ఇలాగే ఏడుస్తూ ఖాళీగా కూర్చోలేను కదా. ఏదో ఒక పని చేయకపోతే సమస్యలు ఎలా తీరుతాయి? మహేష్లోకొచ్చిన ఈ కొత్త క్యారెక్టర్ వల్ల దేవిక ఎంతగా ఇబ్బంది పడుతుందో చూద్దాం. నా మార్పుని వీళ్ళంతా అంత ఈజీగా జీర్ణించుకోలేరు. కొంచెం టైం పడుతుంది. మీరు కూడా నన్ను ప్రయోజకుడిగా మారమని సలహా ఇచ్చారు కదా, అందుకే మళ్ళీ అడుగుతున్నాను. జాబ్ ఉంటే చెప్పండి, ఈ క్షణమే జాయిన్ అయిపోతాను. సారీ మహేష్, ఇప్పుడు నేను మనుషుల్ని నమ్మే పరిస్థితుల్లో లేను. ఈ మహేష్ హూసరవెల్లా మారాడు దేవిక. మనుషులు నమ్మని నువ్వు నన్ను నమ్మేలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నా డబ్బులు ఇప్పుడే ఇవ్వండి, లేదంటే మీ అందరినీ కోర్టుకి ఈడుస్తాను. రాస్కల్, మా నాన్న మీద చెయ్యేస్తావా? ఏంట్రా? ఆదర్శ్ ప్లీజ్. అమ్మా, ఆకలేస్తుంది, భోజనం వడ్డించు. అమ్మా, ఏంట్రా? ఆలోచించింది చాలు, ఆకలేస్తుంది, వచ్చి భోజనం వడ్డించు. ఈ రోజు గుళ్ళో నువ్వు పెద్ద తప్పు చేసావురా. నీ ఆవేశం ఖరీదు ఒక బిడ్డ ప్రాణం. ఆ పాపం నిన్నేం చేస్తుందోనని తలుచుకుంటే భయం వేస్తుందిరా. అమ్మా, దాని గురించి అంతగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. నువ్వే చూసావు కదా, వాళ్ళందరూ నిన్ను నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడారు. నీ కొడుగ్గా నాకు ఆవేశం రాకుండా ఉంటుందా చెప్పు? అలా రాకపోతే నేనున్నా కూడా చచ్చినట్టే కదా. నువ్వు అలాంటి సందర్భంలో వాళ్ళని అప్పు తీర్చమనటం తప్పురా. అంత అరచి చేయటం ఇంకా తప్పు. ఎందుకే నా బిడ్డను చంపేశాడని కీర్తి వాళ్ళ వదిన కీర్తిని నిలదీస్తే తలదించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చో.
ఇటు పుట్టింటి వాళ్ళు పెట్టే వడి బియ్యం పసుపు కుంకుమ అందకుండా చేశావు. తనని పుట్టింటికి శాశ్వతంగా దూరం అయ్యేలా చేశావు. అమ్మా చాలా ఆపమ్మా. వాళ్ళు చేసుకున్న దానికి నన్ను నిలదీస్తావేంటి? సంస్కారం లేని వాళ్ళకి పుట్టినందుకు ఆ కీర్తి బాధపడాలి, నేను కాదు. నోరు మీరా. చేసింది చాలక వాళ్ళదే తప్పంటావా? కీర్తిని నీలాంటి వాడు చేసుకున్నందుకు బాధపడాలి తప్ప అలాంటి వాళ్ళకి పుట్టినందుకు కాదు. ఒరే, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ ఇంటి వాళ్ళ ఉసురు పోసుకుంటే వాళ్ళు పెట్టే కన్నీటి మంటలే ఈ ఇంటిని కాల్చి బూడిద చేస్తాయి. చా, అర్జెంటుగా మందేస్తే గాని మనశ్శాంతి దొరికేలా లేదు. నా బిడ్డ నా చేతిలోకి రాకముందే చంపేశావు. నా బిడ్డని హత్య చేశావు. ఒక హత్యకురాలివి. ఇది మనిషి రూపంలో ఉన్న మనుషుల నెత్తురు కళ్ళ చూడండి. దాని ప్రాణం శాంతించదు. దీప 9 నెలలు కడుపులో మోసిన కష్టాన్ని మట్టి పాలు చేసింది. మొదటి నుంచి నా బిడ్డకి ప్రమాదం నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. మీరు పట్టించుకున్నారా? ఇందులో నా తప్పేమీ లేదు. దీప, నువ్వు అనుకున్నట్టు నేను దోషిని కాదు. బిడ్డని దూరం చేసేంత దుర్మార్గురాలి కాదు దీప నేను. దేవిక, ఎందుకంతలా కలవరిస్తున్నావు? ఏమైంది దేవిక? కళ, దీప బిడ్డ గురించి ఆ సంఘటన గుర్తొస్తుంటే మనసంతా అలజడిగా ఉంది. ఎంతైనా దీప బిడ్డని నీ చేతులారా కోల్పోయేలా చేసావు కదా. ఆ మాత్రం పాపభీతి వెంటాడ్డం సహజమేలే. నువ్వే ఇలా విలవిల్లాడిపోతుంటే పాపం కడుపులోనే బిడ్డని పోగొట్టుకున్న దీప ఇంకెంత నరకం అనుభవించుంటుందో. తలుచుకుంటేనే కన్నీళ్ళాగట్లేదు. చాలా బాధగా ఉంది. దీనంతటికి కారణం ఆదర్శ్. తను గొడవే స్టార్ట్ చేయకుండా ఉండుంటే బిడ్డ దూరం అయ్యేదే కాదు. ముందు ఆదర్శ్ని కలిసి ఇలాంటివి రిపీట్ అయ్యేలా చేయకు అని తనని వార్న్ చేయాలి. ఏమండి? ఆయన ఇంకా ఇంటికొచ్చినట్టు లేరే. అంటే రాత్రి నుంచి బయటే ఉన్నారా? రాత్రి మేమన్న మాటలకి మనస్తాపం చెందారో ఏంటో. ఏమైంది దీపా? ఆయన రాత్రి నుంచి ఇంటికి రాలేదత్తయ్యా. ఫోన్ చేసావా? చేశానత్తయ్యా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బిడ్డ పోయిందన్న బాధలో ఇంటికి రాకుండా ఎటైనా వెళ్ళిపోయారేమోనని నాకు భయంగా ఉందత్తయ్యా. భయపడకు దీపా, అలా ఏమై ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏమైనా పడుకుని ఉండొచ్చు. ఇంకో గంట సేపు చూద్దాం. టెన్షన్ పడకు దీపా. మహేష్ తప్పకుండా ఇంటికి తిరిగొస్తాడన్న నమ్మకం నాకుంది. ఇదంతా మీ ఆవిడ వల్లే జరిగింది. మీరిక్కడికి రాకుండా ఉంటుంటే నా బిడ్డ నాకు దక్కుండేది.
ఆయన ఉన్నారో లేదంటే ఏదైనా అఘాయిత్యం చేసుకున్నారో నాకేం అర్థం కావట్లేదు. అయ్యో దేవుడా! ఏడవకు దీప, మహేష్కి ఏమీ జరుగుండదు. నేను వెళ్ళి మహేష్ని వెతికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ధరణి, ఘోరం జరిగిపోయింది. వాడింత పని చేస్తాడనుకోలేదు. ఎవరి గురించి చెప్తున్నారు? ఏం ఘోరం జరిగింది? మహేష్కి ఏం కాలేదు కదా మావయ్య? తొందరగా ఏం కాలేదని చెప్పండి మావయ్య. ప్లీజ్ మావయ్య చెప్పండి. మహేష్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దేవిక కేసులో బ్రీఫ్ కేసు పెట్టింది తనేనని తప్పుని తన మీద వేసుకుని అరెస్ట్ అయ్యాడమ్మా. వాడికి ఏమైనా పిచ్చి పట్టిందా అండి? వాడి మీద వేసుకోవడం ఏంటి? ఎందుకు ఇలా చేసావు మహేష్? నా నుండి దూరం కావాలని ఇలా చేసావా? అయ్యో దేవుడా! మహేష్, చెయ్యని తప్పుని ఎందుకు మీదేసుకున్నావు? నువ్వు దూరం అయితే నేను ఎలా బ్రతుకుంటాననుకున్నావు? ఏడోకు దీపా, వాడికి ఏం మాయ చేశారో ఏమో. చెయ్యని నేరాన్ని మోసుకుంటూ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. పదండి విడిపించుకోద్దాం. పదండి. పద దీపా. దేవికకి ఈ విషయం తెలుసో లేదో ఉదయాన్నే వర్క్ ఉందని ఆఫీస్కి వెళ్ళింది. ఇప్పటికైనా నీ కడుపు మంట చల్లారిందా? మొన్న నాకు కడుపు కోత మిగిల్చావు. ఈ రోజు నా భర్తని నీ మాట వినేలా చేసుకొని పోలీస్ స్టేషన్లో ఖైదీలా ఉండేలాగా చేశావు. మహేష్ అరెస్ట్ అవ్వటం ఏంటి? అమాయకురాల్లాగా ఏమీ తెలియనట్టు మాట్లాడకు.